హలో అండి, వెల్కమ్ టు నా చేతి వంట. ఈరోజు నేను గోబీ ఆలు కొమ్ము శనగలు కర్రీ చేసి చూపిస్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా హంబల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అయ్యి కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయండి. ఈరోజు నేను గోబీ ఆలు కొమ్ము శనగలు కర్రీ చేసి చూపిస్తాను. గోబీ ఫస్ట్ నేను వేడి నీటిలోని కొంచెం పసుపు వేసి, గోరువెచ్చటి నీటిలో పసుపు వేసి గోబీ అందులో ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాను. ఇలా చేస్తే అందులో చిన్న చిన్న పురుగులు ఏవైనా ఉన్నా బయటకు వచ్చేస్తుందండి. ఇది హాఫ్ బాయిల్ ఆలు, బంగాళదుంప, కొమ్ము శనగలు అండి. ఇది కూడా బాయిల్ చేసిన కొమ్ము శనగలు, బంగాళదుంప హాఫ్ బాయిల్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గ్యాస్ మీద నేను ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇందులో ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కాలీఫ్లవరు వండినప్పుడు హాఫ్ బాయిల్ వాటర్లోని కొంచెం పసుపు పసుపు వేసి ఉంచుకోండి ఒక 15 మినిట్స్. దానివల్ల ఏమంటే కాలీఫ్లవర్లో చిన్న పురుగులు ఏమున్నా బయటకు వచ్చేస్తాయండి, శుభ్రంగా ఉంటుంది. జీలకర్ర ఆవాలు వేగాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ప్లీజ్ అండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మోటివేట్ అవుతున్నానండి. నన్ను మోటివేట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి. మీరు వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ అండి స్టార్టింగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చెయ్యండి. నేను కొత్త వీడియో ఇలా అప్లోడ్ చేస్తాను. ఆనియన్ వేగాక నేను కాలీఫ్లవరు, ఆలు 2 కలిపి వేసుకున్నాను. ఇది ఫస్ట్ మనం బంగాళదుంప, కాలీఫ్లవర్ మనం ఆయిల్లోని బాగా వేయించుకోవాలండి. రెడ్డిష్ వచ్చే వరకు, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేయించుకుంటే కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ఫుల్గా ఉంటుంది, రెడ్ కలర్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్లోని క్యాబేజ్ పువ్వు, బంగాళదుంప కొంచెం వేయించుకున్న తర్వాత అది కొంచెం రెడ్డిష్ కలర్, బ్రౌనిష్ కలర్ వచ్చాక కొమ్ము శనగలు వేసుకోండి. ఇప్పుడు నేను టమాటాలు వేసుకున్నాను. కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలండి. వేగాక కొంచెం వాటర్ వేసుకోవాలి కుక్ అవ్వడానికి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం మూత తీసి చూడండి, మరి కొంచెం వాటర్ ఇంకాలి. కర్రీ రెడీ అండి. ఈ విధంగా ఒకసారి వండి చూడండి, చాలా ఈజీ మెథడ్, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీ ఇంకా అన్నంతో చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.